హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ స్టేజ్పై నాగార్జున సందడి చేస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇక నాగార్జున వస్తే ఎంత ఫన్ అయితే ఉంటుందో, చివర్లో ఒకరిని ఎలిమినేషన్ చేసి అంతే ఎమోషన్ను హౌస్లో పుట్టిస్తాడు నాగార్జున. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం నామినేషన్స్లో మొత్తం 6 మంది సభ్యులు ఉండగా ఈ వీక్ బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ అంటూ పెద్ద బాంబ్ అయితే పేల్చడం జరిగింది. అయితే డబుల్ ఎలిమినేషన్లో భాగంగా బిగ్ బాస్ మణికంఠని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తుంది. మణికంఠని శనివారం రోజునే ఎలిమినేట్ చేసి ఆ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకువచ్చి హౌస్ మేట్స్ అందరితో మాట్లాడి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసే సమయంలో నాగార్జున మణికంఠకి సీక్రెట్గా నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు, సీక్రెట్ రూమ్కి వెళ్ళబోతున్నావు అంటూ అసలు విషయాన్ని చెప్పడం జరిగింది. దీంతో అప్పటి వరకు ఫుల్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న మణికంఠ ఇక చూసుకొని నా తడాకా అంటూ నేను చూపిస్తాను సార్, నేనేంటో ఇక్కడ నుంచి చూపిస్తాను, సీక్రెట్ రూమ్ నుంచి తిరిగి హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎంతలా మార్పు చెంది నేను ఆట ఆడతానో మీరే చూడండి, నా ఆటపై మీరు ప్రశంసలు కురిపించాలి అంటూ చాలా గొప్పగా చెప్పాడు. ఇక నాగార్జున సార్కి అలాగే బిగ్ బాస్కి కూడా థ్యాంక్స్ అంటూ అందరినీ ఎమోషనల్ అవుతూ చెప్పడం అయితే జరిగింది. ఇక మణికంఠ సీక్రెట్ రూమ్లో పెట్టడంతో ఈ సీజన్ సీక్రెట్ రూమ్ మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. గత సీజన్స్లో సీక్రెట్ రూమ్స్ పెద్దగా వర్కౌట్ అయినట్టు దాఖలాలు అయితే లేవు. ముఖ్యంగా గత సీజన్లో గౌతమ్ని సీక్రెట్ రూమ్కి పంపించినా అది అంతగా వర్కౌట్ అవ్వలేదు, గౌతమ్ సీక్రెట్ రూమ్లో ఉన్నాడేమో అని చాలామంది గ్రహించడం అయితే జరిగింది. దీంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ మణికంఠని ఎలిమినేట్ చేసి మణికంఠని తీవ్ర స్థాయిలో నాగార్జున ఫైర్ అయ్యేలా చేసి ఎలిమినేట్ చేయడం, ఆ తర్వాత మరొకరిని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకురావడంతో అందరూ కూడా మణికంఠ ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యాడేమోలే అని భావిస్తున్నారు. ముఖ్యంగా మణికంఠని ఎలిమినేట్ చేసి ఫేక్ ఎలిమినేషన్ ద్వారా సీక్రెట్ రూమ్కి పంపించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.